కోసం చేరిపోయి ఉండొచ్చు. ఉమ్, ప్లస్ రాజ్యసభకి అయ్యే ఖర్చు తను పెట్టుకుంటానని చెప్పచ్చు. మళ్ళీ వాళ్ళకి సీటుకి ఎంత 500 ఎంత అడుగుతుంటారు, 100 నుంచి 500 కోట్లు ఉంటుంది. కోట్లు. అంత ఇవ్వడానికి అతను రెడీలోనే ఉండొచ్చు. లేదా వదిలేసుకుంటే పార్టీ తరపున ఇబ్బంది కలగకుండా చేస్తామనేదన్నా చెప్పు ఉండొచ్చు. ఉమ్, ఉమ్. అందుకే ఇంకో స్థానం కూడా గల్లా జయదేవ్కి ఇవ్వబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంతవరకు చూడాలి. గల్లా జయదేవ్ అయినా ఫైనాన్షియల్ గా మెయింటైన్ చేయగలడు కదా. అంటే ఇంకా అలా చూసుకుని పెద్ద టైం ఏం లేనట్టుంది కదండి. 26 వరకే అనుకుంటా కదా వీళ్ళకున్నది, మోపిదేవి వెంకటరమణ వీళ్ళకున్నది అంతే కదా. 26 వరకే. 26 వరకే అంటే ఈ 2 ఏళ్ల కోసమే వాళ్ళు డబ్బులు. ఒకటి ముందు వాళ్ళిద్దరూ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు. ఇప్పుడు మరి మిగతా వాళ్ళని కూడా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? అక్కడ ఆపర్చునిటీ లేదు కాబట్టి. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టే వేదమస్తాన్ రావుని తీసుకున్నారు. ఇప్పుడు అతనికి టైం ఉంది కాబట్టి అతన్ని తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు రేపు 2 ఏళ్లలో పూర్తయిపోయే వాళ్ళని ఇలా తీసుకుని ఏం చేసుకోవాలి? రేపు వీళ్ళకి వస్తుంది కదా ఛాన్సు. ఇంకో ఏడాది పోగానే వీళ్ళకి ఛాన్స్ వస్తుంది. వీళ్ళకి వదిలేసి మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మేడ, తర్వాత నా అతని పేరేంటి ఆర్ కృష్ణయ్య, వీళ్ళెవరు వెళ్ళమని చెప్పేసారు కష్టపడి. అందుకనే వాళ్ళు ఎవరైతే వెళ్ళట్లేదు 7 దాకా వెళ్ళట్లా. ఇప్పుడున్న దాంట్లో ఒక్క ఆయన ఎవరు, మీ గోదావరి జిల్లా ఆయన ఉన్నారు